మరి దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం కలుగుగాక. ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మరి గలతీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు మరి గలతీ సంఘానికి రాసినటువంటి పత్రిక గురించి మరి 6వ అధ్యాయము 14 నుంచి 18 వరకు చదవబడింది. మొట్టమొదటి మరి 14 వచనం కనుక చూస్తే, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించు నాకు దూరమవును గాక. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించిన నాకు దూరమవును గాక. మరి అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాటలు కొన్ని అనేక సార్లు కూడా మరి ఆయన మాట ఒక నిగూఢమైనటువంటి అర్థం కలిగినటువంటిది. ఏది ఏమైనప్పటికీ మరి దేవుని యందు ఆయన సిలువ యందే మరి నేను అతిశయం మన జీవితాలలో మనకు కలిగిన దానిని బట్టి, మనకు కలిగిన ధనాన్ని బట్టి, మనకు కలిగిన పేరు ప్రఖ్యాతులను బట్టి, మనకు కలిగిన ఉద్యోగాన్ని బట్టి, మన కుటుంబ పరిస్థితులను బట్టి మన వాటి గురించి అతిశయపడతారు. కానీ మరి పౌలు గారు చెప్తున్నట్టు మాట ఏంటంటే మరి సిలువ యందే తప్ప మరి నేను దేని యందు అతిశయించను అంటున్నాడు. మరి సిలువ యందే మరి ఆనాటి కాలంలో మరి సిలువ అంటేనే వణుకు పుట్టినటువంటి పరిస్థితులలో మరి ఆనాటి మరి రోమ సామ్రాజ్యం, రోమ పరిపాలనలో మరి యూదులు కూడా అనేక మంది సిలువ అంటేనే ఒక నేరస్తులకు వేసినటువంటి సిలువ. మరి అటువంటిది ఆ సిలువ పట్ల మరి ఆయన కలిగినటువంటిది ఏంటంటే ఆ సిలువయనే అతిశయపడతాను, కానీ నేను దేని అందు కూడా మరి అతిశయపడదని మరి పౌలు గారు చెప్పిన ఈ రోజు మరి మనతో మాట్లాడతాను. మనము దేని గురించి అయినా మరి యొక్క సిలువ ధ్యాన ఆరాధనలో పాల్గొనే మనం కూడా మరి ఏ విషయంలో మనము అతిశయపడుతున్నామేమో, మనకు కలిగినటువంటి ధనాన్ని బట్టి కానీ, మనకు కలిగినటువంటి ఉద్యోగాన్ని బట్టి కానీ, లేకపోతే మనకు కలిగినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, మనకు కలిగినటువంటి అందాన్ని బట్టి ఎన్నో రకాలుగా చూసినప్పటికీ మరి పౌలు గారికి కలిగినటువంటి మనస్సు మన నువ్వు నేను కలిగి ఉండడానికి ఈరోజు ప్రత్యేకంగా మన వాక్యం ద్వారా దేవుడు మనకు మాట్లాడుతున్నారు. కాబట్టి ఏమైనా అలాంటి బలహీనతలు కనుక నీలో నాలో ఉంటే మరి ఈరోజు మనతో మన వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు వాటిని మనము సరిచేసుకునే వారు ఉన్న పిల్లల. కాబట్టి మరి దీనిలో మరి కీర్తనలు 20వ సంకీర్తన 7వ చరణంలో కూడా చూసినట్లయితే అక్కడ కూడా మరి దావీదు చెప్పినటువంటి మాట ఏంటంటే మరి కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడతారు, కానీ నేనైతే నా దేవుడైనా యెహోవాను బట్టి అతిశయిస్తున్నాను. మరి నిజంగా మరి ఆయన కలిగిన రాజు అయినప్పటికీ మరి అందరూ ఏదైనా యుద్ధానికి వెళ్తున్నప్పుడు తమ కలిగినటువంటి ఆ గుర్రాలను, రోకలను వాళ్ళు కలిగినటువంటి యుద్ధ సామగ్రిని బట్టి అతిశయపడతారు, కానీ ఆయన వాటి నాకు అతిశయం లేదు. కానీ మరి నాకు యెహోవా యందే నాకు అతిశయం అని మరి దావీదు చెప్తున్నట్టుగా మరి ఈరోజు మనము ఏ విధంగా ఉన్న విషయం మనం గమనించినట్లయితే మరి పరిశుద్ధ గ్రంథం ప్రతి ఒక్క క్రాస్ అనగానే మరి అది చాలా మటుకు అనేది పాపానికి కానీ శాపానికి కానీ అని ఉండొచ్చు, అది వేరే వాళ్ళు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో అది శాపం కాదు, దాని వలన అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకున్నట్టుగా చూస్తాం పిల్లలు. మరి దీంట్లో కనుక మనం ఆలోచిస్తే మరి ఇది ఒక విమోచన, మన నిరీక్షణ, అదే ప్రేమ, త్యాగము, ప్రత్యక్షత. అంటే దాదాపు ఒక సిలువలో ఉన్నటువంటి మరి యేసు ప్రభు చేసినటువంటి త్యాగాన్ని బట్టి మరి చాలా అనుకుంటుంది ఏంటంటే అది పాపానికో శాపానికో కూడా అనుకుంటారు, కానీ దానికంటే యేసు ప్రభు ఉన్నటువంటిది అది ఏ పాపమైన చేయనప్పటికీ ఆయన మరి నిందరహితుడు, ఎలాంటి దోషమైన చేయనప్పటికీ మరి ఆయన ఆ యొక్క శిలువ మరణాన్ని పొందాడు. కాబట్టి అది శాపం కాదు, కానీ దాని వలన ఒకవేళ ఆ రోజు కనుక యేసు ప్రభు శిలువ మరణం పొందకపోతే మనకి ఈ రోజు మనకు రక్షణ ఉండేది కాదు. మనం ఈ రోజు ఈ దేవుడి సన్నిధిలో కూర్చొని మన దేవుడిని ఆరాధిస్తున్నామంటే మన యేసు ప్రభు చేసినటువంటి త్యాగం వల్లనే, ఆ శిలువ మరణము ద్వారానే మనం అందరం ఈ రోజు ఒక మన సాంగంగా కూడుకుంటాము మన దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యేకత పిల్లలు. కాబట్టి దీంట్లో మన దేవుడు చేసినటువంటి అనేకమైన మనం చూసినప్పటికీ మరి సిలువ అనగానే ఆ విధంగా మనకు అర్థం కాని ఒక మాట చెప్పాలంటే, మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మరి చిన్న రోడ్డు మీద వెళ్తున్న పిల్లలు కానీ ఎవరికైనా యాక్సిడెంట్ ఒక వెహికల్ ద్వారా చేసాం కానీ లారీ దేని ఒక యాక్సిడెంట్ జరిగిందనుకో, మరి జరిగినప్పుడు ఆ కుటుంబస్తులకు జరిగినప్పుడు వాళ్ళందరూ వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క లారీ ఏదైతే మరి తన బాబుకు మరి మరణానికి ఏదైతే దారి తీసిందో మరి దాన్ని బట్టి దాన్ని ఎవరు కూడా మరి అదే బాగా చేసిందని అన్నారు.
ఎందుకు అని అంటే వాళ్ళందరూ వచ్చి దాని మీద పెట్రోల్ కోసం లేకపోతే ఏదో అద్దాలు పలవటం నానా రకాలుగా నాకని మరి అక్కడ అది జరిగినప్పుడు ఇక్కడ మరి ఇక్కడ అది యేసు ప్రభు మరణము, ఆ శిలువ పైన యేసు ప్రభు మరణం పొందాడు కాబట్టి మరి అలా ఎందుకు ఇక్కడ లేదనుకుంటే ఇది యేసు ప్రభు ఎలాంటి పాపం లేనటువంటి వ్యక్తి, మరి ఎలాంటి నేరం చేయనటువంటి వ్యక్తి, మరి నీ నా గురించే ఆయన శిలువ మరణం పొందినట్టుగా మనం చూసాం పిల్లలు. కాబట్టి మరి శిలువ మరణం వలన మనం ఏమి నేర్చుకుంటున్నామంటే మరి దేవుడు చెప్పి ఇంకొక మాటలు కూడా ఇర్మియా గ్రంథంలో కూడా మనం చూస్తే అక్కడ కూడా కొన్ని మాటలు మరి అద్భుతమైన మొట్టమొదటి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-7 వచనం చూస్తే అంతకుముందు పేతురు గారు తన గురించి తాను చెప్తున్నటువంటి మాట మరి ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తాం పిల్లరా. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5-7. 8వ దినమున సున్నతి పొందితిని ఇశ్రాయేలు వంశపు వాడనే బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడని ధర్మశాస్త్రం వలన నీతి విషయము అనిందుడనైతిని. మరి అయినను ఏవేవి నాకు లాభకరమైనను వాటిని క్రీస్తు నిమిత్తము నేను నష్టంగా ఎంచుకుంటుంది. మరి ఒకప్పుడు తన పరిస్థితి గురించి కూడా మనం వివరిస్తూ మరి ఈ రోజు చెప్తున్న మాట చూస్తే మరి ఆయన ధర్మశాస్త్రం నీతి విషయం అనిందుడనేది కానీ ఇప్పుడు ఆ శిలువ గురించి ఆయన ప్రకటన. మరి అప్పుడు ఆదిమ సంఘం ఏర్పడిన ప్రారంభ దేశంలో అనేకమైన శ్రమలను కలిగించినటువంటి మరి ఈ యొక్క సౌలుగా ఉన్నప్పుడు అనేకమైన క్రైస్తవులు యేసు ప్రభువును నమ్ముకున్నారంటే అనేకమైన హింసలు మరి అనేకమైన బాధలు పెట్టినటువంటి వాడు కానీ ఈ రోజు ఆ శిలువ గురించే నేను అతిశయపడి నాకు దేని అంత అతిశయం లేదు కానీ కలిగిన మరి ఆయన మరి గమలేని యొక్క ఆయన ధర్మశాస్త్రం నేర్చుకున్న వాడైనప్పటికీ మరి ఆయన అధికారం కలిగిన వాడైనప్పటికీ ఆయన సమస్తం కలిగి ఉన్న వాడైనప్పటికీ మరి అప్పుడు చేసిన క్రియలు ఇప్పుడు కూడా మనం చెప్తూ ఆయన ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే మరి నేను దేని యొక్క అతిశయపడుతున్నానంటే ఆ శిలువ అంటే నేను అతిశయపడుతున్నాను అంటాడు. మరి దాంట్లో కనుక అదే కాకుండా మరి కింది వచనం 17లో కనుక మనం చూస్తే నేను ముద్రలు ధరించుకున్నాను అంటాడు. మరి ఆ ముద్రలు మనం చూసినట్లయితే 17 గలతీ 6:17 కనుక చూస్తే నేను యేసు యొక్క ముద్రలో నా శరీరమును ధరించున్నాను, ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. మరి ముద్రలు అంటున్నాడు, మరి నేను కొన్ని ముద్రలు ధరించుకుంటున్నాను అంటున్నాడు. మరి నువ్వు నేను మరి ఏ ముద్రలు మనం ధరించుకున్నామని మనం ఆలోచించాలి. మరి యేసు యొక్క ముద్రలే మరి తన యేసు ప్రభు చేసినటువంటి అనేకమైన కార్యాలు మరి తన మీద వేసుకున్నట్టుగా యేసు ప్రభు పొందిన శ్రమలలో యేసు ప్రభు పొందిన శ్రమల తర్వాత అంతటి శ్రమలు పొందినటువంటి ఎవరు అని అంటే మరి అపోస్తులే. మరి పలుమార్లు ఆ 39 దెబ్బలు తిన్నానని మరి ఆయన నేను దూషకుడను హింసకుడను హానికరుడను మరి పాపము ప్రధాన పాపం అని చెప్పినప్పుడు మరి యేసు ప్రభు ఎప్పుడో దర్శనమైన సౌలు ఉన్నటువంటి వ్యక్తి పౌలుగా మారిన తర్వాత ఆయన ఎంతకంటే దేవునికి మరి తనను తాను తగ్గించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి అదే కాకుండా ఈ ముద్రలు అనగానే మరి నువ్వు నేను ఏ ముద్రలు కలిగి ఉన్నాం అనే విషయాన్ని మనం గమనిస్తే మరి అనేక మంది భక్తులు మరి తాము చేసినటువంటి అనేకమైన కార్యం వలన మరి అనేకమైన ముద్రలు అంటే ఒక స్థిరంగా ఉండిపోయినటువంటి కార్యము మనం కూడా సంఘంలో మరి అలాంటి కార్యము మరి ఒక స్థిరంగా ఉండిపోయినటువంటి కార్యం మనం ఏమైనా చేయగలుగుతున్నామా? మరి అనేక మంది భక్తులు మన మార్టిన్ లూథర్ చేసినటువంటి గొప్ప కార్యం అంటే వెలుగులోనికి బైబిల్ను తెచ్చినటువంటి వాడు మరి ఆయన రిఫార్మేషన్ దిద్దుబాటు తెచ్చినటువంటి అంటే అదొక ముద్ర. ఆయన మార్టిన్ లూథర్ గారు చేసినటువంటిది ఏంటంటే మరి ఆయన ఒక ముద్ర పడిపోయింది ఏంటంటే ఆయన వెలుగులోనికి బైబిల్ తెచ్చినటువంటి వ్యక్తిగా మరి అట్లా రిఫార్మేషన్ దిద్దుబాటు సంఘంలో ఉన్నటువంటి అనేకమైన దిద్దుబాటును తెచ్చినట్టుగా చూస్తున్నాం. మరి విలియం కేరీ చూస్తే మన ఈ రోజు మన ప్రాంతీయ భాషలో మరి మనం ఈ బైబిల్ తెలుగులో మన ప్రాంతం చదువుకుంటున్నామంటే మరి దాన్ని తర్జుమా చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మరి విలియం కేరీ. అంటే ఆయన ఒక ముద్ర. మరి మార్టిన్ లూథర్ ఏమో ఆయన వెలుగులోనికి బైబిల్ తీసుకొచ్చిన వ్యక్తిగా మరి విలియం కేరీ చూస్తే మన ప్రాంతీయ భాష అంటే తెలుగు భాషలో మనం ఈరోజు బైబిల్ చదువుకుంటామంటే దాన్ని తర్జుమా చేసినటువంటి వ్యక్తి ఎవరనంటే మరి విలియం కేరీ పిల్లరా. కాబట్టి మరి నీలం ఆమ్స్ట్రాంగ్ అనే ఒక గొప్ప సైంటిస్ట్ కనుక మనం చూసుకుంటే ఆయన మొట్టమొదట చంద్రమండలం మీద పోయినటువంటి వ్యక్తి.
అంటే అది ఒక ముద్ర. అంటే అంటే ఈయనతో ఒకసారి ఇంటర్వ్యూ చేశారంట. ఏంటి అంటే మరి నీలం ఆమ్స్ట్రాంగ్ గారు, మీరు మొట్టమొదట మరి చంద్రమండలానికి వెళ్ళారు కదా, మరి మీరు గొప్పతనం ఏంటంటే ఆయన ఒకటే మాట చెప్పాడు, నేను ఆ చంద్రమండలం పోవడం గొప్పతనం కాదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు తన సింహాసనాన్ని వదిలి ఈ పాపమైన లోకంలో రావడం గొప్ప, కానీ నేను చేసింది గొప్ప ఏం కాదన్నాడు. అంటే ఆయన అంత గొప్ప పని చేసినప్పటికీ తన గురించి తాను అతిశయపడలేదు, కానీ యేసు ప్రభు గురించి ఆయన అతిశయించినాడు. అంటే తండ్రి సింహాసనాన్ని వదిలి ఆయన ఈ పాపపు లోకానికి వచ్చి మనలందరూ తన రక్తం శిలువ మరణం పొంది ఆ శిలువ రక్తంలో కడగడం అది గొప్ప, కానీ నేనేదో అక్కడికి పోయినంత వల్ల నేను ఒక గొప్ప వ్యక్తిని కాదు అని ఆయన సాక్ష్యం, మన సాక్ష్యం ఉంటుంది పిల్లలు. మరి అంటే థామస్ అల్వా ఎడిసన్ కూడా ఉంది సార్, ఆయన కూడా ఒక ముద్ర. ఈ రోజు మనం ఈ వెళ్తుల్లో కూర్చొని మనం ఈరోజు మనము ఆరాధన జరుపుకుంటామంటే దానికి మూల కారణం ఏంటంటే థామస్ అల్వా ఎడిసన్. ఆ ఈ లైట్లో కనిపించినట్టు వ్యక్తి ఎవరంటే మరి ఆయన ఒక ముద్ర. అంటే ప్రతి వారు కూడా ఒక్కొక్కటి ప్రత్యేకత వాళ్ళు చాటుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి తన తల్లి, మరి ఒకసారి ఆయన గురించి మనం ఆలోచిస్తే థామస్ అల్వా ఎడిసన్ గారు ఆయన ఏ యూనివర్సిటీ కానీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పోయి చదివిన వ్యక్తి కాదంట. ఒక ప్రైమరీ స్కూల్లో తన తల్లి, మరి తన చిన్న ఉన్నప్పుడు తండ్రి చనిపోయినప్పుడు తన తల్లి స్కూల్లో తీసుకుపోయి వేసిందంట. ఆ ప్రైమరీ స్కూల్ వేసినప్పుడు ఆయన చదువు చెప్పలేక వాళ్ళు టీసీసీ పంపించిందంట. కానీ తన తల్లి ఏం చేసిందంటే ఆ టీసీసీ అనేది తన కొడుకుతో చెప్పలేదు, కానీ ఆమె చేసినది ఏంటంటే, అమ్మ నన్ను స్కూల్ పంపడం లేదు బెట్ట, నీకు చదువు చెప్పేవాళ్ళు అక్కడ టీచర్లు ఎవరు లేరంట, నేనే నీకు చదువు చెప్తా అంటే ఆయన ఆసుపత్రిలో చదవకపోయినప్పటికీ మరి ఏది చేయనప్పటికీ మరి ఇంత గొప్ప వెలుగులో ఈరోజు కలిగిందంటే ఎవరు అని అంటే మరి థామస్ అల్వా ఎడిసన్. మరి ఆయన కూడా ఒకసారి ఇంటర్వ్యూ చేసిన ఆయన చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మీరు ఎలా కనిపెట్టారంటే దేవుడు నన్ను వెలిగించాడు, నేను ఈ లోకాన్ని వెలిగించాను, ఈ లోకంలోకి ఒక బల్బు కనిపెట్టాను అన్నాడు. కానీ ఆయన నిరీక్షణ ఏంటంటే దాదాపు 9,999 సార్లు ఫెయిల్ అయిందట ఈ లైట్ను కనిపెట్టే విషయంలో. అంటే 9,999 సార్లు కూడా అన్ని సార్లు రీఛార్జ్ చేశాడట. లాస్ట్ 10,000 టైమ్స్ అప్పుడు సక్సెస్ అయింది. అంటే ఆయన నిరంతరము, అంటే మనం ఏం చేస్తాం ఒకసారి 2 సార్లు ప్రయత్నం చేస్తాం, తర్వాత మనం దాన్ని మర్చిపోతాం, ఇక రాబోయే మనకు అనుకున్నాను. ఆయన చేసినటువంటి ఎంత ఓపికతో సహనంతో ఆయన చేశాడు కాబట్టి ఈరోజు ఆయన ద్వారా మనం ఈ వెలుగును మనం చూడగలిగే పిల్లలు. కాబట్టి మరి పూర్వవస్తు చూస్తే మరి అమెరికా ఆయన చేసి, అంటే ఈ 5 మందిని కూడా మనం చూస్తే వాళ్ళ ఒక ప్రత్యేకతను ఒక ముద్రను కలిగినట్టుగా మనం చూస్తున్నాం. మరి నేను సంఘంలో ఉన్నటువంటి మనం మరి దేవుని కొరకు ఏ ముద్ర కలిగి ఉన్నామనేది మన ప్రశ్న. మనం కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి తలంతుల చేత దేవుడు ఇచ్చినటువంటి మరి ఆయన ఒక ఆత్మ ద్వారా ఏ కార్యాలు మనం చేస్తున్నాం అనేది చాలా మరి ప్రశ్నించవలసిన విషయం కదా. కాబట్టి మరి ఇక్కడ తను చేసినటువంటి కార్యం ఏంటంటే మరి యేసు యొక్క ముద్రను నేను ధరించుకున్నాను అన్నాడు. మరి ఈ నలుగురు కూడా ఏ విధంగా తమ జీవితంలో చేసినటువంటి అనేకమైన కార్యములను బట్టి వాళ్ళు చేసిన ప్రతిదాన్ని కూడా మరి దేవుడు మరి ఒక ముద్రగా మరి వాళ్ళు చేసిన వాటిని బట్టి వాళ్ళు అతిశయపడలేదు, కానీ ఇది దేవుని వల్లనే మేము పొందుతున్నాము, మరి దేవుని వల్లనే మేము ఈ కార్యాలు చేశామని చెప్పారు. కానీ వాళ్ళు చేసిన గొప్ప కార్యాలను బట్టి మనం ఏదైనా చిన్న కార్యం చేసిన దాని గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటాం, కానీ వాళ్ళంతా చేసినప్పటికీ ఇది ఎవరు అంటే అది దేవుని వలన, దేవుడు ఇచ్చినట్టు జ్ఞానం ద్వారానే మేము ఇవన్నీ మనం చేసామని. మనం కూడా సంఘంలో ఏది చేసినప్పటికీ మనం మన గురించి మనకు హెచ్చుగా చెప్పుకున్న వారికి ఉండకూడదు. ఏదేమైనా దేవుడి కృప వల్లనే నేను చేశాను, కానీ ఒకవేళ దేవుడే కృప లేకపోతే నేను ఈ కార్యము చేయలేనటువంటి విషయం మనం ఉండాలి పిల్లలు. కాబట్టి ఒకవేళ ఇక్కడ కనుక చూస్తే అయితే మరి ఆయన ఏ విషయంలో అయితే అతిశయపడతారు, సిలువ యందే నేను అతిశయపడుతున్నాను అన్నప్పుడు మరి బైబిల్ గ్రంథంలో ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ కూడా కొన్ని విషయాలు మరి దేని విషయం మనం అతిశయపడాలి, మరి దేని విషయం మనం అతిశయపడకూడదు అనుకుంటే మరి ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 23, 24 ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 23, 24 కనుక మనం చదివినట్లయితే అక్కడ యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి. ఇక్కడ చూడండి ఇంత అద్భుతంగా, అంటే దేనిని బట్టి అంటే ఒకవేళ యెహోవా జ్ఞాని తన జ్ఞానమును బట్టి, మరి శూరుడు తన శౌర్యం బట్టి
అతిశయపడకూడదు, మరి ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయపడకూడదు. మరి మనం నువ్వు ఏది కలిగి ఉన్నప్పటికీ దేవుడు ఆశ్రమం చేత నువ్వు అనేకమైన దీవెనల చేత మరి అనేక నువ్వు ఆశీర్వాదం ఇచ్చినప్పటికీ మరి దేవుడు ఇచ్చిన దానిని బట్టి మరి దాన్ని అతిశయపడదు. కానీ అది ఇచ్చిన దేవుడు ఇచ్చినట్టు దేవుడికి నువ్వు దేవుని బట్టి అతిశయించాలి. కానీ నీకు కలిగిన దాన్ని బట్టి నువ్వు మరి జ్ఞానం ఉండొచ్చు, నీకు దేవుడు మంచి జ్ఞానం ఉండొచ్చు. ఆ జ్ఞానాన్ని బట్టి నాకు దేవుడే జ్ఞానాన్ని ఇచ్చాడు అనుకోవాలి. కానీ ఇది నేనే అని అడగ అంటే నేను అని మనం ఎప్పుడు కూడా మాట్లాడదు. అని దేవుడి వల్లనే నాకు దేవుడి జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానం ఇచ్చాడు కాబట్టి మరి నేను ఇంత ప్రకటించగలుగుతున్నాను. అట్లాంటి ఆలోచన కలగాలి. కానీ తనను గురించి నన్ను ఎప్పుడు కూడా మరి అతిశయపడి చెప్పకూడదు పిల్లారా. కాబట్టి కింద కూడా మనం తర్వాత అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట బట్టి అతిశయింపవలెను. చాలా అంటే దేని గురించి అతిశయించాలి మనం? ఈ ఏవైతే కార్యాలు ఈ భూమి మీద కృప చుట్టూ నీతి కార్యములు జరిగించినటువంటి దేవుని బట్టి నువ్వు అతిశయించాలి. కానీ మరి ఇంకా మనకు కలిగిన దానిని బట్టి కాదు, మనకున్న పేరు ప్రఖ్యాతులను బట్టి కాదు, మనకున్నటువంటి జ్ఞానము, మనకున్నటువంటి ఐశ్వర్యము, వీటన్నిటిని బట్టి కాదు. కానీ కేవలము దేవుని బట్టి మనము అతిశయించేవారు ఉండాలి. మరి పౌలు గారు ఏ విధంగా సిలువ యందే నేను అతిశయిస్తానని అన్నాడు, మరి మనం కూడా మనము ఆ సిలువ యందు మనం కూడా అతిశయించేవారు ఉండాలి పిల్లలు. మరి దానియేలు గ్రంథం 4వ అధ్యాయము మరి 30వ వచనం కూడా మరి అక్కడ ఒకసారి మనం చదివితే అక్కడ చెప్పినటువంటి మాటను ఒకసారి చూద్దాం పిల్లలు. మరి ఆయన దేని యందు అతిశయపడాలన్న విషయానికి మరి 4వ అధ్యాయం 30వ వచనం కనుక ఆలోచిస్తే రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా రాజుకు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయేను. ఆయన గర్వించాడు. మరి బబులోను రాజు ఏం చేశాడంటే తనకు కలిగిన ఆ యొక్క కఠిన పట్టణాలను చూసి, తనకు కలిగిన సమస్తాన్ని చూసి ఆయన గర్వించిపోయాడు. మరి గర్వాన్ని బట్టి ఎప్పుడైతే గర్వపడ్డాడో మరి దేవుడు ఆకాశం నుంచి ఒక మరి స్వరము వినబడి మరి ఆయన చేసింది ఒక రాజు అయినప్పటికీ ఆయన ఒక పశువుల గడ్డి వేసిన వాడిని మనం చూస్తాం పిల్లలు. కాబట్టి ఎప్పుడైతే తిరిగి మరి ఆయన ప్రాయశ్చిత్తం పడిన తర్వాత మళ్ళీ తిరిగి ఆయనను దేవుడు ఒక మనిషిగా మార్చినట్టుగా మనం చూస్తున్నాం. మనం అనుకోవచ్చు, అయ్యో ఏమైతే మరి దేవుడు నేను ఎందుకు దీని వల్ల అతిశయపడదు, మన దేవుడు నాకు ఇచ్చాడు కదా మరి అతిశయించడానికి మనం అనుకోవద్దు. కానీ ఏది కలిగి ఉన్నప్పటికీ అది దేవుడు ఇచ్చాడు కాబట్టి మన దేవుడిని బట్టే మనము అతిశయించే వారి ఉండాలి పిల్లల. మరి కీర్తనలు కూడా దావీదు చెప్పుకున్నట్టుగా మరి కీర్తనలు కూడా 20 కీర్తన 7వ చరణం కూడా మనం ఆలోచిస్తే మరి ఆయన కూడా దేని గురించి అతిశయిస్తున్న మాట కనుక మనం గమనిస్తే కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. మరి దావీదు గారు ఈ కీర్తనలో మరి 20వ సంకీర్తనలో 7వ చరణం కనుక చూస్తే చాలా అద్భుతంగా చెప్పాడు. కానీ అదే మరి దినవృత్తాంతము 21వ అధ్యాయము మనం అక్కడ 1 నుంచి 30 వరకు చూసినట్లయితే అక్కడ ఏదైతే దేవుని ఎదుట మరి ఏదైతే ఆయన మరి దేవునికి ప్రార్థన చేశాడో దేని గురించి నేను అతిశయపడనని చెప్పాడు. కానీ తనకు కలిగినటువంటి సైన్యాన్ని బట్టి ఆయన అతిశయపడతాడు. తనకు ఎందుకంటే యోవాబుని పిలిపించి యోవాబు మన సైన్యం ఎందుకో లెక్కించు అంటాడు. అప్పుడు యోవాబు అంటాడు, అయ్యా ఇది లెక్కించడానికి సమయం కాదు కదా, అది దేవుడి మనం చేసిందేమో దేవుడు ఇచ్చింది కాబట్టి ఇంకా ఎందుకు మనం కౌంట్ చేయడం అంటాడు. కానీ మనం ఆయన అతిశయించి ఆ సైన్యాన్ని లెక్క పెట్టినప్పుడు అనేకమైన ఘోరమైన నష్టాన్ని మన దావీదు చూస్తాడు. అనేక మంది సైనికులు నష్టపోయినట్టుగా చూస్తాడు. ఒకే ఒక మాట ఏంటంటే తన సైన్యాన్ని లెక్క పెట్టడమే ఆయన చేసినటువంటి విషయం. అంటే ఆయన గర్వించి నా వలన ఇంత సైన్యం ఏర్పడ్డది, నేను ఇన్ని దేశాలను జయించాను, ఇన్ని పట్టణాలను నేను జయించానని ఒకే ఒక గర్వం వలన
మరి ఈ కీర్తనలో అద్భుతంగా చెప్పాడు. కానీ ఆ దినవృత్తాంతం 21వ అధ్యాయం మరి 1 నుంచి 30 అనేకమైనటువంటి మరి ఆయన చేసిన దానికి ప్రతిఫలం అనుభవించినట్టు. అంటే మనం చిన్న తప్పే కదా, చిన్న నా సైన్యాన్ని లెక్క పెట్టుకోవడం తప్ప అని దావీదు అనుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలో అది తప్ప. అది ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన ఇంకా నీకు కావాలంటే యోగపడి నీకు కావాలంటే నీకు ఇంతకంటే ఎక్కువ సైన్యాన్ని దేవుడు ఇస్తాను, దేవుడిని అడుగు. మరి నువ్వు లెక్క పెట్టడం అవసరం లేదు అన్నప్పటికీ నేను ఏం చేస్తున్నా, నేను చెప్పింది నువ్వు చేయాలి. మరి యోవాబుకు ఆయన ఆజ్ఞించినప్పుడు ఆయన సైన్యాధిపతి కాబట్టి ఆయన పోయి మరి ఆ లెక్క పెట్టి ఇంకా కొన్ని ఆ గోత్రం లెక్కించాడంట. ఆయన కొన్ని గోత్రాలను వదిలేసి ఉంటాడంట. మరి ఆ విధంగా తను ఒక్క చిన్న తప్పు చేసిన దానికి మరి అనేకమైనటువంటి మన నష్టాన్ని మరి దావీదు చనిపోతున్న పిల్లలు. కాబట్టి ఈరోజు మన కుటుంబంలో మన ఆత్మీయ జీవితంలో మరి ఏది నష్టపోకూడదంటే మన కలిగిన దాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా అతిశయించే వారు ఉండకూడదు. ఏదైనా ఉండొచ్చు, నీకు ఏదైనా దేవుడిని అభివృద్ధి పరచవచ్చు. అనేక విషయంలో మీరు దినదినం అభివృద్ధి పరుస్తున్నప్పటికీ నీ అభివృద్ధిని బట్టి నువ్వు ఎప్పుడు కూడా మరి అతిశయించే వాడిని ఉండకూడదు. మరి అదేవిధంగా మనము 2 దినవృత్తాంతాల 13, 16 కూడా మనం ఆలోచిస్తే 2 దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయం 16వ వచనం. ఇశ్రాయేలు వారు యూదా వారి ఎదుట నుండి పారిపోయి దేవుడు వారిని యూదా వారి చేతికి అప్పగించినందున మరి ఇక్కడ కూడా వాళ్ళు గర్వపడడానికి లేదు. ఒక దేవుని ఆజ్ఞ అయితేనే వారిని అప్పగిస్తాడు. కానీ మరి బబులోను ఇశ్రాయేలు పోయినప్పటికీ వాళ్ళు ఏదో వచ్చి చేసినట్టు కానీ దేవుడే వారిని మరి వీళ్ళ పాపాన్ని బట్టి దేవుడే అప్పగిస్తాడు. దేవునికి అసాధ్యమైంది ఏమి సమస్తము సాధ్యమే. కానీ వీళ్ళు చేసిన పాపాన్ని బట్టి, వీళ్ళు చేసిన అతిక్రమాలను బట్టి దేవుడు వారికి వారికి ఆ పశువులకు అదేవిధంగా బహుమతులకు చెరకపోయినట్టు. అంటే దేవుడు అసమర్థుడని కాదు, కానీ దేవుడే వీళ్ళకు తెలివి రావాలి. ఒకవేళ అటువంటి అనుభవంకి వచ్చినప్పుడు తిరిగి నన్ను వేడుకుంటారేమో అని చెప్పి ఆయన అక్కడికి పంపించి తిరిగి వారిని మరి తిరిగి తన ఒక యెరూషలేముకు మరి కానాను తీసుకొచ్చినట్టుగా మనం చూసిన పిల్లలు. మరి అదే మరి సామెతల గ్రంథంలో కూడా మరి సొలొమోను రాసిన సామెతల గ్రంథంలో కూడా మరి 27:1 కనుక మనం చూస్తే మరి 27వ అతిశయపడకము. చదవము. ఏ దినము ఏది సంభవించునో అది నీకు తెలియదు. ఏ దినము ఏది సంభవించునో అది నీకు తెలియదు. అంటే రేపటి దినము గురించి అతిశయపడకము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు రేపటి గురించి మనం అనేకమైన ప్రణాళికలు, అనేకమైనటువంటి ప్లాన్ చేసుకుంటాం. నేను ఇట్లా చేయాలి, నేను అట్లా చేయాలి, రేపటి నేను ఈ విధంగా చేస్తా మరి నేను అనుకుంటా. కానీ ఇక్కడ చెప్పినటువంటి మాటలు రేపటి దినముల గురించి నువ్వు అతిశయపడతాడు. రేపు దినం వస్తుందో రాదో తెలియదు. మనం ఈరోజు బయటికి వెళ్ళామంటే ఏ క్షణంలో ఏమి జరుగుతుందో మనకు తెలియదు. ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చు. మరి నువ్వు రేపటి గురించి అని ఎలా అభిమానం. కాబట్టి నువ్వు ఆ దినాన్ని గురించి అది దేవుడి దినం. ఒకవేళ దేవుడు నీకు ఆయన చిత్తమైతే నీ దేవుడు ఆ దినాన్ని అనుగ్రహిస్తాడు. లేకపోతే కానీ నువ్వు లేకముందే నువ్వు ఏమన్నంటే రేపటి దినం గురించి అతిశయపడుతున్నావు. రేపటి అతిశయపడకు. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. మరి ఈ రోజు కూడా మన భూత మరి మన వర్తమాన కాలము, భవిష్యత్ కాలము మరి సమస్తము మరి ఏదంటే దేవుని ఆధీనంలో కానీ ఏది మన ఆధీనం లేదు. కాబట్టి మరి ఇక్కడ అదే చెప్తున్నాడు, ఏ దినమున ఏది సంభవించినా అది నీకు తెలియదు. ఇప్పుడు ఒక క్షణం తర్వాత ఎవరికి ఏమైనా తెలియదు. ఎప్పుడు దేవుడు ఏమి అనుగ్రహిస్తున్నా మనకు తెలియదు. కాబట్టి ఆ దినం నుంచి నువ్వు మరి అతిశయపడకు అని చెప్తున్నట్లు మరి యాకోబు పత్రిక కూడా చూస్తే మనం యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13 కూడా మరి యాకోబు చెప్తున్నటువంటి మాట మనం చూద్దాం పిల్లలు. యాకోబు పత్రిక నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభం సంపాదించకు రండని చెప్పుకుని వారలారా రేపేమి సంభవించునో అది మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ గమ్మముల యందు అతిశయపడుచున్నారు. ఇది అతిశయమంతయు చెడ్డది.
వీటికి అతిశయం అంతయు చెడ్డది. కాబట్టి కాబట్టి మేలైనది చేయనెరిగియు మేలైనది చేయలేనియో అలాగూ చేయని వానికి పాపము కలుగును. పాపం కలుగును. మరి ఇక్కడ మరి యాకోబు చెందిన మాట మరి నేడైనా రేపైనా ఒకనొక పట్టణం వెళ్ళి మన సరసరంగా మనం అందరం కూడా వివిధ మరి ఆ ప్రాంతాల నుంచి వచ్చి మనమందరం ఇక్కడ అందరం దేవుడు సమకూర్చి మనమందరం ఇక్కడ ఉన్నాం. కానీ ఏదో ప్రాంతానికి వెళ్ళి వ్యాపారం చేసుకుని అంటే నీ సొంత ఆలోచనలు కాదు, నీ సొంతంగా నేను అక్కడ వెళ్ళిపోయి ఏదో సంపాదిస్తాను అనుకోకూడదు. కానీ నువ్వు అనవలసింది దేవుని చిత్తం అయితే దేవుని అంటే మనం సర్వసాధారణంగా ఏమంటామంటే నేను పలానా గల్ఫ్ దేశాలకు పోవడము అటు వెళ్ళిపోయి వాళ్ళు సంపాదించుకున్నామంట. కానీ అది ఏంటంటే అది దేవుని చిత్తమైన అనాలి. కానీ నేను అక్కడ వెళ్ళి సంపాదిస్తాను, నేను అది సంపాదిస్తానని కాదు. మరి మనం అందరం కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చినట్టు అనేక ప్రాంతంలో వచ్చినటువంటి వారమే. కానీ ఇక్కడ వచ్చి దేవుడు మనం ఈ విధంగా పెట్టిందంటే అది దేవుని కృపమైన దేవుని చిత్తమైనది. కాబట్టి మనం ఈ విధంగా ఆ దేవుని చిత్తానికి మరి ఒప్పుకునే వారికి ఉన్నారు. కానీ ఇది నా కష్టార్జితము, నేను అక్కడికి వచ్చాను కాబట్టి నేను ఇంత సంపాదించాను, ఒక నేను అక్కడ ఉండి నేను సంపాదించలేదని నువ్వు అనకూడదు. కానీ నేను అక్కడ వచ్చింది తర్వాత విషయం పెట్టుకుంటే దేవుడు నాకు ఆయన కృప నాకు అనుగ్రహించాడు. కాబట్టి దేవుని కృప వలనే మరి దేవుని చిత్తం ద్వారానే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానని అనాలి. కానీ నేను అక్కడికి వచ్చాను కాబట్టి మరి ఇక్కడ ఆయన యాకోబు చెప్తున్న మాట నేడైనా రేపైనా ఒక పట్టణం వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభము సంపాదితం రండి చెప్పుకుని వాళ్ళ రేపేమి సంభవించడం మీకు తెలియదు. కనుక ప్రభువు చిత్తమైతే 15వ వచనంలో అద్భుతమైన మాట అది ఏం చెప్పాడంటే ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకోవాలంట. ప్రభువు చిత్తమైతే మనం ఏది తలచినప్పటికీ నేను తలస్తున్నా కానీ దేవుని చిత్తం ఉందో లేదో మరి దేవుని చిత్తాన్ని మనం తెలుసుకున్న వారు అలాంటిగా ఉండాలని మరి ఇక్కడ మనం చూసిన పిల్ల. కాబట్టి మరి ఇంకోటి మరి ఏది ఏమైనప్పటికీ మనకు కలిగిన దాన్ని బట్టి కానీ మన దేవుని బట్టి అతిశయించే వారు ఉండాలి. కానీ మనకు కలిగిన దాన్ని బట్టి మనము అతిశయించే వారు కూడా పిల్ల. మా సమయం అయింది. చివరిగా మరి రోమపత్రిక 11వ అధ్యాయము 17-19 అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్నావు. నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మలపైన నీవు అతిశయింపకము. నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించుచున్నది గాని నీవు వేరును భరించుటలేదు. అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు వేయబడినవని నీవు చెప్పుదు. మంచిది. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడి నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడుము. మరి ఇక్కడ మనం చూసినట్లయితే అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి ఒలీవ కొమ్మ నీవు వాటి మధ్య అంటు కట్టబడి మరి ఇక్కడ అడవి ఇక్కడ మొట్టమొదటి చూసినట్లయితే మరి 17వ వచనం చూస్తే అక్కడ చెప్పిన మాట అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి ఒలీవ కొమ్మ వాటి మధ్యన అంటు కట్టబడి మనం ఎక్కడో లోకంలో ఉన్నటువంటి వారము మరి దేవుడు యేసు ప్రభు తన ఒలీవ చెట్టు అయినటువంటి చెట్టుకు మనం అంటు కట్టబడి మరి యొక్క సంఘానికి సాదృశ్యమైనటువంటి ఈ సంఘంలో మనం అంటుకట్టబడినప్పుడు మరి మనం అడవిలో ఉన్నటువంటి వారు లోకంలో ఉన్నటువంటి వారము మరి మనలందరూ ఒక సమకూర్చి తనతో మరి మంచి ఒలీవ చెట్టు మరి ఒలీవ చెట్టుతో ఆయన అంటుకట్టబడ్డాడు. కాబట్టి మనమందరం ఈరోజు ఒకవేళ అడవి ఒలీవ చెట్టు కనుక అక్కడ అడవి ఒలీవ చెట్టు అని ఉంటుంది 17 లోకం ముద్దలో కూడా పరిశుద్ధాత్మని ముద్ద. అయితే అడవిలో ఉన్నటువంటి దానితో నువ్వు అంటుపట్టడం కాదు. కానీ మరి మంచి ఒలివ మొక్క మరి మంచి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుతో మరి నిన్ను అంటుకట్టబడి ఆ ఒలివ చెట్టు ఎక్కడంటే అడవి ఒలివ చెట్టు ఉన్న అది లోపల ఎవరు కూడా దాన్ని పండించుకోరు, ఎవరు కూడా దాన్ని వైపు చూడరు. దాని ఏంటంటే దాన్ని ఎవరు నీరు పోసేవారు ఉంటారు, ఎవరు దాన్ని ఏం చేసేవారు ఉంటారు. కానీ నువ్వు ఒకళ్ళు యేసు ప్రభు మనం కూడా లోపల అలాంటి స్థితిలో మనం ఉన్నటువంటి వారిని మరి తన కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి మనందరి మీద మనందరం ఒక సావాసంలో కూడుకుంటాము, ఒక సంఘంలో మనం ఏ విధంగా కూడుకోవడం తనతో అంటుకట్టబడిన వారమే
మరి ఆ విధంగా అంటుకట్టబడితే మనం ఒక మంచి ఫలాలను ఒకవేళ అది అడవిది అయినప్పటికీ అడవి ఒలివ చెట్టు అయినప్పటికీ మన మంచి ప్రభావం యేసుక్రీస్తు ఒలివ చెట్టులను కట్టబడితే ఆ యొక్క అడవి చెట్టు అయినప్పటికీ ఆ మంచి ఒలివ చెట్టు వల్లే మరి నీవు నేను మన దేవుడు ఆ కృపను మనకు అనుగ్రహించి ఆ విధంగా మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ మనకు కలిగిన దాన్ని బట్టి మనం అతిశయించే వారి కూడా మరి దేవుడిని బట్టి మనం అతిశయించే వారు ఉందాం పిల్ల. అంటే దీంట్లో ఒక క్రాస్ అంటే మనం ఇప్పుడు క్రాస్ సిల్వ ధ్యానాలు ఉన్నాం కాబట్టి మరి సి అంటే క్రైస్తు, మరి ఆర్ అంటే రిడెమ్డ్, మరి ఓ అంటే అవర్, ఎస్ అంటే సిన్స్, ఎస్ అంటే సక్సెస్ఫుల్లీ. అంటే క్రైస్తు రిడెమ్డ్ అవర్ సిన్స్ సక్సెస్ఫుల్లీ. అంటే తెలుగులో ఏంటంటే యేసుక్రీస్తు వారు విజయవంతంగా మన పాపములను పాపను మన శాపములను తీసివేసాను. ఆ శిలువ మీద ఉన్నటువంటిది మరి ఎందుకు పౌలు గారు అంత అతిశయించడానికి కారణం ఏంటంటే వీటన్నిటిని యేసుక్రీస్తు వారు విజయవంతం మన పాపములను మన అపరాధములు మన శాపములన్నిటిని కూడా ఆ కలువరి శిలువలో కొట్టివేశాడు కాబట్టి మరి అందుకే మన పౌలు గారు నేను దేని ఎందుకు అతిశయపడుతానంటే ఆ యొక్క శిలువ పైననే మరి ఆ శిలువనే నేను అతిశయపడతానని మరి ఏ శిలువ అంటే యేసుక్రీస్తు ఉన్నటువంటి శిలువ మీదనే నేను అతిశయపడతానని చెప్తున్నాడు పిల్లలు. కాబట్టి మరి ఎందుకు ఆధారం అంటే ఇవన్నీ దేవుడు కలువశిలలో నీ నా నిమిత్తము తన ప్రాణ త్యాగం చేసి తన చివరి రక్తపట్టు వరకు మరి కాచినటువంటి దేవుడు కాబట్టి మరి అందుకే దేనికి మనం అతిశయించాలంటే మరి దేవుడు శిలువ మరణం పొంది మనల్ని మనము పొందవలసినటువంటి అనేకమైన శ్రమలు నీవు నేను పొందవలసినటువంటి ఆ శిలువ భారాన్ని మరి మన స్థానంలో దేవుడు మోసాడు కాబట్టి మరి నందుని బట్టి మన కృతజ్ఞులుగా వెళ్ళి మనం ఆయనకి ఆ శిలువ అయితే మనము అతిశయించబడేవారికి ఉండాలి పిల్లల. మరి ఒకవేళ సి అనుకుంటే ఇది స్టాండ్ ఫర్ కర్స్. మొదటి సి అనుకుంటే కర్స్ అంటే అది పాపానికి శాపానికి. మరి శాపానికి ఆ గలతీ పత్రిక 3 పట్టాలు మనం చూసిన దాంట్లో మరి సి స్టాండ్స్ ఫర్ కర్స్ అంటే అది ఒక శాపానికి కొట్టుకుంది. మరి ఆ స్టాండ్ ఫర్ రిప్రోచ్ అంటే నిందించబడతారు. మరి యేసు ప్రభు వారు ఒకవేళ నీవే దేవుడు అయితే మరి ఆ కల్వశిలలో దిగి మరి నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మలను రక్షించ అంటే అనేకమైన నిందలు మరి యేసు ప్రభు మీద మరి వేసినట్టుగా మనం చూస్తున్న పిల్లలు. మరి అంటే అగ్ని పరీక్ష అంటే ఆయన అనేక అగ్ని పరీక్షలటువంటి శ్రమలు అగ్ని కలిగినటువంటి శ్రమలు మరి యేసు ప్రభు మరి దాన్ని సహించాడు. మరి ఎస్ ఫర్ సెపరేషన్ మరి దేవుడితో ఆయన వేరైపోవడము. మరి దేవుడు ఎందుకు ఏంటంటే నా దేవా నా చెయ్యకు విడుస్తూ అని. ఎందుకంటే నన్ను మరి తండ్రిని ఆయన కలపడానికి ఒక మధ్యవర్తి ఉండినప్పుడు మరి ఆయన దేవుడు విడిచిపెట్టినట్టుగా చూస్తున్నాం. అంటే మన ఒక హస్తము దేవుడి చేతిలో ఇంకొక హస్తము మన యేసు ప్రభు చేతిలో పెట్టి మనల్ని కలపడానికే దేవుడు ఆయనను మరి అక్కడ నా దేవా ఎందుకు వచ్చినట్టే మనం కలపడానికి దేవుడు విడిచాడు. మరి లాస్ట్ ఏజ్ చూస్తే స్టాండ్ ఫర్ మరి అది చంపాలని తీర్పు చేయడం. ఆయన ఏ పాపం లేనప్పటికీ ఏ అపరాధం లేనప్పటికీ ఒకే ఒకటి ఆయన ఏ విధము చేతనైనాను మరి యేసు ప్రభు చంపాలని ఆ శిలువకున్నటువంటి అర్థం ఏంటంటే మరి శాపము నిందించబడుట మరి ఆ అగ్ని పరీక్ష మరి దేవుని చేత తండ్రి చేత వేరైపోవడము మరి తర్వాత చంపాలని తీర్పు చేయడము అది మరి కలవశలో ఉన్నటువంటి గొప్ప త్యాగం. కాబట్టి ఆ త్యాగాన్ని బట్టి మరి అపోస్తున్న పౌలు మరి నేను దేని యందు అతిశయపడుతున్నానంటే శిలువ అయితే నేను అతిశయపడతాను. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా మన దేని మీద అతిశయించాలంటే మన ప్రభువైన యేసుక్రీస్తు అతిశయించిన కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్.